హాయ్ వర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వార్ 2 మూవీ అయితే ఈ రోజు రిలీజ్ అయిపోయింది. ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అని తెలుసుకుందాం. వార్ 2 మూవీ బ్రహ్మాస్త్ర తర్వాత అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన సినిమా వార్ 2. ఈ సినిమాని యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్స్ మీద తెరకెక్కించారు. యశ్రాజ్ ఫిల్మ్స్ అంటే చెప్పుకోవచ్చు, మనకు స్పై థ్రిల్లర్ అంటే గుర్తొచ్చేది యశ్రాజ్ ఫిల్మ్స్. యశ్రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ మూవీస్ అయితే ఏది నిరాశపరచలేదు. ఈ నేపథ్యంలో వార్ 2 మీద అయితే మంచి అంచనాలు వచ్చాయి. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత అయితే వార్ 2 మీద ఒక హైప్ అయితే పెరిగింది. ఎందుకంటే కూలీ వార్ 2 రెండు ఒకే రోజు వస్తుండడంతో కూలీ బజ్ అయితే ఎక్కువ ఉండింది ట్రైలర్ తో. ఇటు వార్ 2 కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ రెండు కాలర్స్ అయితే లేపి చెప్పారో బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పారో అప్పటి నుంచి అయితే వార్ 2 మీద అయితే అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలని వార్ 2 అందుకుందా లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా శత్రువులుగా మారారు, వాళ్ళు దేశం కోసం ఏం చేశారనేది వార్ 2 కథగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో స్పాయిలర్స్ చాలా ఉన్నాయి, ట్విస్ట్లు కూడా చాలా ఉన్నాయి. వాటినన్నీ మనం రివీల్ చేయకూడదు కాబట్టి, ఎందుకంటే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు ఏదైతే సినిమాలో స్పాయిలర్స్ ఉన్నాయి, ట్విస్ట్లు ఉన్నాయి అవి రివీల్ చేయకండి అని కూడా చాలా రిక్వెస్ట్ చేశారు ఫ్యాన్స్ కూడా. ఈ నేపథ్యంలోనే స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అటు హృతిక్ రోషన్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు పోటీ పడి మరి ఉంటుంది. ఇద్దరి మధ్య చేజింగ్ సీక్వెన్స్ అయితే రేసీగా ఉంటాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఇంట్రొడక్షన్ సీన్ కూడా చాలా బ్లాస్టింగ్ గా ఉంటుంది. ఆయన 6 ప్యాక్ బాడీతో ఆయన ఒక చేసే ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, అది ఇంట్రొడక్షన్ సీన్ గా అయితే చూపించారు. సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అయితే వస్తారు. ఆయన వచ్చిన తర్వాత అయితే సినిమా ఊపందుకుంటుంది. ఇటు హృతిక్ రోషన్ అయితే తనకు అలవాటైన పర్ఫార్మెన్స్ తో అయితే రఫ్ ఆడించేశారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ని ఫస్ట్ టైం మనం ఒక స్పై థ్రిల్లర్ లో చూడబోతున్నాం కాబట్టి ఆయన క్యారెక్టర్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఆయన లుక్ కూడా బాగుంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ఒప్పుకొని చాలా మంచి పని చేశారని కూడా ఫ్యాన్స్ అయితే గర్వంగా అయితే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ని ఈ సినిమాలో చూపించిన విధానం కూడా బాగుంది. జూనియర్ ఎన్టీఆర్ ఆయన చేసే పోరాట సన్నివేశాలు కావచ్చు, ఎందుకంటే స్పైలో ఒక యాక్షన్ సీక్వెన్స్ సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మధ్య రేసీ సీక్వెన్సెస్ ఉంటాయి. హృతిక్ రోషన్ ని జూనియర్ ఎన్టీఆర్ వెంటాడే సీక్వెన్సెస్, అలాగే ఇద్దరి మధ్య ఫైట్ సీక్వెన్స్, ఒక ట్రైన్ సీక్వెన్స్ లో అయితే ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ లో కూడా ఇద్దరి మధ్య వచ్చే ఆ ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది అయితే ఫ్యాన్స్ కి అయితే పునకాలు తెప్పించేలాగా ఉంటుంది. అలాగే ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ లో అయితే కొంచెం ఎన్టీఆర్ కి స్క్రీన్ ప్రెజెన్స్ తగ్గిందని చెప్పొచ్చు. అలాగే ఇక క్లైమాక్స్ లో అయితే మొత్తం అయితే చింపి పడేశారు ఎన్టీఆర్. ఎందుకంటే ఏదైతే అప్పటి వరకు అనుకున్నది ఉంటుందో దాన్ని మార్చేలాగా, ఆడియన్స్ ఒపీనియన్ మార్చేలాగా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఈ వార్ 2కి సంబంధించి మనకు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు మెయిన్ ఎసెట్స్ అని చెప్పొచ్చు. అలాగే కియారా అద్వానీ వీళ్ళ తర్వాత ఆమెకు స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత మనకు యానిమల్ సినిమాలో కనిపించిన అర్జున్ కపూర్ ఉంటారు, ఆయన రోల్ కూడా కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. వీళ్ళ ముగ్గురే మెయిన్, మనకు ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా వీళ్ళ ముగ్గురు మెయిన్ వార్ 2లో అయితే మనకు కనిపిస్తారు. కలి అనే ఏదైతే భారతదేశాన్ని అంతం చేయాలి, భారతదేశాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలని కలి అనే ఒక వ్యవస్థ ప్రయత్నం చేస్తుంటుంది. ఆ కలి అనే వ్యవస్థను ఇటు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ కలిసి ఎలా ఎదుర్కొన్నారనేది ఈ సినిమా స్టోరీగా అయితే చెప్పొచ్చు. ఈ సినిమాకి సంబంధించి అయితే మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది కొంచెం మైనస్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాంగ్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి డాన్స్ చేసిన పాట అయితే బాగుంది. తర్వాత వచ్చిన మిగతా రెండు పాటలు కూడా అంతగా ఆకట్టుకునే సాంగ్స్ అయితే లేవు. ఇదొకటి కొంచెం మైనస్ అని చెప్పొచ్చు. యాక్షన్ సీక్వెన్స్ బాగా ఇష్టపడే వాళ్ళకై, స్పై థ్రిల్లర్స్ బాగా ఇష్టపడే వాళ్ళకైతే వార్ 2 అయితే సినిమా బాగా నచ్చుతుంది. ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రామిస్ చేశాడో డబుల్ కాలర్ ఎగరేసి ఫ్యాన్స్ ఈసారి బ్లాక్ బస్టర్ అదిరిపోయేలా ఉంటుందని అయితే, అది అయితే ఫ్యాన్స్ కి అయితే ఒక ఫీస్ట్ లాగా అయితే చెప్పుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే ఆయన ఇచ్చిన ఒక విందు భోజనం లాగా కూడా వార్ 2 ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ టైం బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సినిమా వార్ 2 కాబట్టి బాలీవుడ్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ కి సినిమాతో మంచి క్రేజ్ వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ పర్ఫార్మర్, బెస్ట్ డాన్సర్, ఆ రెండింటికి సంబంధించి బెస్ట్ పర్ఫార్మర్ గా అయితే ఈ సినిమాలో నిరూపించుకున్నారు. డాన్స్ కి సంబంధించి మరికొన్ని స్టెప్స్, మరికొన్ని సాంగ్స్ ఇద్దరి మధ్య ఉంటే ఇంకా బాగుండేది అని కూడా ఫ్యాన్స్ అయితే ఫీల్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించి వార్ 2లో ఎన్టీఆర్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక స్పై థ్రిల్లర్ లో ఎన్టీఆర్ ఫస్ట్ టైం నటించారు కాబట్టి ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే బాగా నచ్చేలా అయితే ఉంది. ఇటు నిర్మాత నాగవంశీ చెప్పినట్టు ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత సాధిస్తుంది ఏంటి అయితే మనం వేచి చూద్దాం.